దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ న్యూ లైఫ్ మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఒక తెలుగు పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగులమయము, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం అనే పాట పాడుకుందాం. అందరూ చెప్పలేదు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బటెలైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. దేవుడు లేకపోతే మనం జీవించలేము, ఆయన లేకపోతే మనం బ్రతకలేము, ఆయన లేకపోతే మనం ఊహించలేము. అందరూ కూడా చప్పట్లు కొడదాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, ఓ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కళ్ళకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను
బాటేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటివరకు కూడా తెలుగు పాటలు పాడుకుని దేవుని నామమును స్తుతించాం. మరొక కన్నడ పాట పాడుకుని దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇప్పుడు తెలుగులో పాడిన పాటనే కన్నడలో కూడా ఉంది. కన్నడ పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವನ ಕಣ್ಣೀರಲ್ಲು ಸುಂದರ ಪಯಣ ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವನ ಕಣ್ಣೀರಲ್ಲು ಅಂದದ ಪಯಣ ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವನ ಕಣ್ಣೀರಲ್ಲು ಸುಂದರ ಪಯಣ ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವನ ಕಣ್ಣೀರಲ್ಲು ಅಂದದ ಪಯಣ ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಜೀವಿಸಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಬ್ರತುಕಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಉಳಿಸಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಶೂನ್ಯವಯ್ಯ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಜೀವಿಸಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಬದುಕಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಉಳಿಸಲಾರೆ ನೀನು ಇಲ್ಲದೆ ನಾನು ಶೂನ್ಯವಯ್ಯ ನಿನ್ನಮರಿತ ಕ್ಷಣವೇ ಒಂದು ಯುಗವಾಗಿ ಅನಿಸಿತು ನನಗೆ ಮುರಿದ ಈ ಹೃದಯ ಉಳಿದೀತು ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ನಿನ್ನ ಮರಿತ ಕ್ಷಣವೇ ಒಂದು ಯುಗವಾಗಿ ಅನಿಸಿತು ನನಗೆ ಉಳಿದ ಈ ಹೃದಯ ಉಳಿದೀತು ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವಿಸುವೆ ನಿರಂತರವು ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೇನ ಸದಾಕಾಲವು ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿದೆ ನಾನು ಎಲ್ಲ ಶೂನ್ಯವು ಕೊನೆಗೆ ಉಳಿದಿರುವೆ ನೀನೆ ಸದಾಕಾಲವು ನಿನ್ನೊಂದಿಗೆ ಜೀವಿಸುವೇನ ನಿರಂತರವು ನಿನ್ನನ್ನೇ ಪ್ರೀತಿಸುವೇನ ಸದಾಕಾಲವು ಲೋಕವೆಲ್ಲ ಹುಡುಕಿದೆ ನಾನು ಎಲ್ಲ ಶೂನ್ಯವು ಕೊನೆಗೆ ಉಳಿದಿರುವೆ ನೀನೆ ಸದಾಕಾಲವು ನಿನ್ನ ಬಿಡಲು ದೇವಾ ನನ್ನ ಪ್ರಭುವೇ ನನ್ನ ಪ್ರಾಣದಾತ ನಿನ್ನ ಕರೆದಿ ಮುರಿದು ನನ್ನ ಚರ್ಚಿ ಸರಿಪಡಿಸುವೆ ಪ್ರಭುವ
నిన్న వినను దేవా నన్ను ప్రభువే ನನ್ನ ಪ್ರಾಣದಾತ ನಿನ್ನ ಕರೆದು ಮುರಿದು ನನ್ನ ಚಚ್ಚಿ ಸರಿಪಡಿಸುವೆ ಪ್ರಭುವೇ ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಪ್ರಾಣಾಧಾರವು ನೀನೇ ನನ್ನ ಜೀವಾಧಾರವು ಪರಮ ತಂದೆ ನಿನಗೆ ವಂದನೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನಗೆ ವಂದನೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಿನಗೆ ವಂದನೆ ತ್ರಿಯೇಕನೇ ನಿನಗೆ ವಂದನೆ ಪರಮ ತಂದೆ ನಿನಗೆ ವಂದನೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನಗೆ ವಂದನೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಿನಗೆ ವಂದನೆ ತ್ರಿಯೇಕನೇ ನಿನಗೆ ವಂದನೆ హల్లెలూయా 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 థాంక్యూ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అలాగే మరి యొక్క ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఈ యొక్క సమయంలో వాక్యం చెప్పడానికి నన్ను ఎన్నుకున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మీ ముందుకు వచ్చి వాక్యాన్ని విత్తడానికి ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మన న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి మనము ఈ నెల వాగ్దానం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. గత 2 వారాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి నెల కూడా ఒక వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానం ప్రకారం కూడా వాక్యాలను బోధిస్తూ ఉన్నాము. ఆ యొక్క ఈ నెల యొక్క అక్టోబర్ నెల యొక్క వాగ్దానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళ్దాము. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని గత వారంలో మనము ధ్యానం చేసుకున్నాం కదండి. దేవుని యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ఆయన యొక్క ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యొక్క వాక్యంలో నేను ఒక వర్డ్ కోసం మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అని ఉన్నది. ఈ ప్రార్థన అనే అంశం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాను. గత వారంలో ప్రార్థన చేయగా దేవా యొక్క వారం నా యొక్క వంతు వచ్చినది తండ్రి. వాక్యం చెప్పడానికి ఏ విధంగా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలని ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన అనే అంశం ద్వారా మాట్లాడాలని దేవుని ప్రేరణ చేత ప్రేరేపింపబడి ఉన్నాను. ప్రార్థన అనే అంశం ద్వారా మాట్లాడుకుందాం. ఈ యొక్క రోజున అంశం ఏంటంటే ప్రార్థన, ప్రేయర్. సో ఈ యొక్క ప్రార్థన అనే అంశాన్ని మాట్లాడుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యంలోనికి వెళదాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు తండ్రి. మా యొక్క మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. మీ వాక్యం సెలవించిన రీతిగా ఎక్కడ 2-3 నీ నామమును కూడి ప్రార్థిస్తారో అక్కడ నువ్వు ఉంటానని సెలవిచ్చినావు తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాము. నిలిచినది నేనైనప్పటికీ కూడా నాతో మాట్లాడమని, నా పెదవుల నుండి వచ్చే ప్రతి ఒక్క మాట మీదే ఉండడానికి నీ కృపను దయచేస్తారని నమ్ముచున్నాను తండ్రి. నాయన ప్రార్థనని అంశం ద్వారా మాట్లాడుచుండగా తండ్రి, మీ యొక్క ఆత్మ ద్వారా నేను నింపమని అడుగుచున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మతో నన్ను ఆత్మ కాల్చి తండ్రి నాన్న మాట్లాడతారని అనేకులకు తండ్రి నాన్న ఈ యొక్క వర్తమానం తండ్రి ఉపయోగకరంగా ఉండుటకు నీ కృపను దయచేస్తారని నమ్ముచు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. సో ఈ యొక్క దినాన్ని ప్రార్థన అనే అంశం ద్వారా మాట్లాడుకుందాము. మొదటిగా ప్రార్థన
ప్రతి ఒక్క క్రైస్తవుడు జీవితంలో ఉన్నది ఏంటంటే, ఉండాల్సింది ఏంటి అంటే ప్రార్థన. కొంతమంది క్రైస్తవులు అంటూ ఉంటారు, నామకార్థంగా క్రైస్తవులు, వారి యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఉండదు. లేచాము, దేవుని సన్నిధికి వెళ్ళాము, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళాము, పాటలు పాడాము, వాక్యం చదివాము, ప్రార్థన చేసుకున్నామని అని అనుకుంటాము. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది వారు అర్థం చేసుకోకుండా ఉన్నారు. సో మొదటిగా నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, అసలు ప్రార్థన అంటే ఏమిటి, వాట్ ఈస్ అ ప్రేయర్, ప్రార్థన అంటే ఏంటి అనేది చూద్దాం. ఎవరైనా చెప్తారా ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్ ఈజ్ స్పీకింగ్ టు గాడ్. సో ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడడం. సో ఒకసారి మనం ఎవరికైనా, మన బంధువులకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, దూరంగా ఉన్న స్నేహితులకు కానీ మనం ఫోన్ చేయాలంటే ఏం చేస్తామండి? మనం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని డయల్ చేసి వాళ్ళతో మాట్లాడతాం. మనం మాట్లాడుతున్నామంటే ఏంటంటే ఇట్స్ ఏ 2-way కమ్యూనికేషన్, ఇద్దరి మధ్య జరిగే సంభాషణ. ఒకరే మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తే సరిపోతుందండి? సరిపోదు. సో మనం ఫోన్ మాట్లాడుతున్నామంటే, లేదంటే మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే మనము మాట్లాడాలి, ఆ ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండాలి. సో ప్రార్థన అనేది ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ, ఆర్ ఇట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మీ. సో మనకి దేవునికి మధ్య ఉండే సంబంధం, మనము దేవునితో మాట్లాడడం. మనము దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? మనతో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట, లేదంటే దేవునికి నీకు ఒక కమ్యూనికేషన్, ఒక సంబంధం కలిగి ఉండుట అనేది అర్థం చేసుకుందాం. సో ఎంతమందికి ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక ఫోన్ నెంబర్ ఉందని తెలుసు? అందరూ కూడా మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చేయాలంటే నాకు నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేయాలంటే నా నెంబర్ డయల్ చేస్తేనే నాకు ఫోన్ వస్తుంది. లేదంటే నేను సార్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటే నాకు ఫోన్ రాదు కదండి. అలాగే మనము కూడా దేవునితో మాట్లాడాలంటే మనకు కూడా ఒక నెంబర్ ఉంది. ఆ నెంబరు మనం ఒక క్రైస్తవులుగా ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ఏంటంటే ఇర్మియా గ్రంథము 33:3 అంటే 333. మనందరికీ 10 నంబర్స్ ఉంటాయి, కానీ మనం దేవునితో మాట్లాడడానికి 3 నంబర్లు. అది కూడా మనకి ఈజీ టు రిమెంబర్. 3 అంతే, 333 అంతే. జెర్మియా 33:3 ఒకసారి చదువుకుందాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ చూసారండి, ప్రార్థన అంటే ఏంటండి? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. 2-way కమ్యూనికేషన్. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టేసి వదిలే అనట్లేదు. సో మీరు ఎప్పుడైతే ఇర్మియా గ్రంథము 33:3 అంటే మీరు ఎప్పుడైతే 3 సార్లు 3ని ప్రెస్ చేసి డయల్ చేస్తే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చి ఊరుకోవట్లేదంటండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. గ్రహింపలేని గొప్ప సంగతులు అంటే నువ్వు అవి ఊహించలేవు. ఇది నా జీవితంలో జరుగుతుందా? ఒకవేళ నువ్వు క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఉండొచ్చు, ఇది నా జీవితంలో అవుతుందా, నేను అర్హుడిని పొందుకోవడానికి అని అనుకుంటా ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానన్నాడు. ఎప్పుడు తెలియజేస్తాడంట? నువ్వు నాకు మొర్ర పెట్టినప్పుడు. when you are praying to God, then God will definitely give answer. సో మనం ఎప్పుడైనా సరే దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం చేయాల్సిన ఫోన్ నెంబర్ ఏంటండి? ఇర్మియా 33:3. ఇంకొకటి కూడా ఉందండి, యోహాను సువార్త 14:14 కూడా దేవుడు అక్కడ రాసి ఉన్నాడు. కానీ మనకి ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ ఏంటంటే 33:3 ఇర్మియా గ్రంథము. యోహాను సువార్త 14:14 ఏమని రాస్తుందంటే అక్కడ, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు ఏమని చెప్తున్నాడు? నా నామాన్ని బట్టి మీరు నన్ను ఏం అడిగినా
నేను చేస్తాను. అందుకే మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఒక కమాండ్తో దేవుణ్ణి అడగాలి. యేసు నామములో ఇది అవును గాక, యేసు నామములో స్వస్థత పొందిన గాక, యేసు నామములో విడుదల పొందిన గాక, యేసు నామములో నా పాపములు పోవును గాక, యేసు నామములో నా కుటుంబంలో శాంతి కలుగును గాక. ఎందుకు ఇలా అడుగుతున్నామండి ప్రార్థనలో? దేవుడే కదా చెప్పాడు. యోహాను సువార్త 14:14 ఏం చెప్పాడు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దాన్ని చేతును. ఆమేన్. సో మీరు ఇక్కడి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు అన్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? నా నామాన్ని మీరు ఏం అడిగినా నేను ఇచ్చేస్తాను మీకు అని అడిగాడు. సో ప్రార్థన అంటే 2-way కమ్యూనికేషన్. మనము దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అదేవిధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? హౌ టు డూ అ ప్రేయర్. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇష్టానుసారంగా ఇటు చూస్తూ అటు చూస్తూ లోకాన్ని చూస్తూ ప్రార్థన చేయడం అనేది కరెక్టేనండి? కాదు. లేదంటే ఏదో మొబైల్ చూస్తూ ప్రార్థన చేసేయడం, లేదంటే పుస్తకాలు చదువుతూ ప్రార్థన చేసేయడం. సో ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే టు డూ ప్రేయర్. సో దెర్ ఈస్ ఎ వే టు డూ ప్రేయర్. సో మనం అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు సో హౌ టు డూ ప్రేయర్ హియర్. చాలా మంది అనుకుంటారు నా ప్రార్థన గొప్పదని, ఎదుటి వాళ్ళు పొగడాలని వారు ముందు ముసుగేసుకుని కళ్ళు మూసుకుని రెండు చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. బహిరంగమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఇక్కడ క్లియర్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలంట. ఒకవేళ నువ్వు శోధన గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ నీకు ఒక సమస్య కోసం అనేక నెలల నుంచి అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ సమస్య నీకు తీరడం లేదు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని నీ గదిలో నువ్వు ఒక్కరిదాన్ని మాత్రమే ఉండాలి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు ప్రతి చోట ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు గదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, బయట ఉన్నా, లేదంటే జాబ్ చేసే ప్లేస్లో ఉన్నా, లేదంటే స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, గాడ్ ఈజ్ విత్ యూ. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది కదా, నేను నీతో ఉంటాను. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. సో నువ్వు నీ ప్రార్థన చేసి ఆ సమస్య నుంచి నువ్వు ఒకవేళ విడుదల పొందకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు అటు ఇటు ఆలోచించడం కాదు, కానీ నీ సమస్య వైపు చూసి ఆలోచించి నీ సమస్యను చూసి నువ్వు భయపడిపోవడం కాదు, కానీ రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు పర్సనల్ గా వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేస్తావో, దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలాలు ఇస్తాడంట. అటువంటి ప్రతిఫలాలు పొందే ప్రార్థన నువ్వు చేస్తున్నావా, లేదంటే మనుషులను మెప్పించే ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకుందాం. కింద ఇంకా రాయబడి ఉంది 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రికి అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చెప్పాను కదండి, చాలా మంది ఏం చేస్తారంటే అనేకమైన సంభాషణ వాదిస్తూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, లేదంటే అనేకమైన విషయాల కోసం ప్రార్థనలో సంభాషిస్తూ ఉంటారు. కానీ దేవునికి ఏం తెలుసు అంట? మనం అడగక ముందే దేవునికి అన్నీ కూడా తెలుసు.
కాకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఎంత సమయాన్ని దేవునితో గడుపుతున్నాం అనేది మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. సో నీవు అడగక ముందే నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. సో నువ్వు చేయవలసిన పని ఏంటంటే అన్యుల వలె విస్తరించి మాట్లాడి అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యి, అది చేయి తండ్రి చేసే బదులు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమంతుని నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ప్రతిఫలాలు దయచేస్తాడు. ఆమేన్. అలాగే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూద్దాం. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో చూద్దాం. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. అందరికీ తెలిసిన వాక్యమే మరి ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఇక్కడ దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. ఆ ఇద్దరు మనుషుల్లో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఆ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే అన్య జనుల వలె విచారించి సంభాషించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తనలో తను అనుకుంటున్నాడు, నేను ఈ సుంకరి వాని వలె లేను, వ్యభిచారుల వలె లేను, అజ్ఞానిగా లేను, చోరుల వలె లేను, దొంగతనంగా నేను లేను. నా సంపాదన అంతట్లో కూడా 10వ వంతు నీకు ఇచ్చేస్తున్నాను తండ్రి. అలాగే వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాడంట? వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నాడంట? 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు. దేవుడు ఏమైనా అడిగాడండి? అన్ని విస్తరించి సంభాషణ చేసి చేయమని ప్రార్థనలో లేదు. కానీ పరిసయ్యుడు తనను తాను పొగుడుకుని దేవుని కంటే తనను తాను హెచ్చించుకుని నేను ఇన్ని చేశాను తండ్రి, నేను ఇంత నీతిగా జీవిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. కానీ మరొక సైడ్ చూసినట్లయితే సుంకరి ఉన్నాడు. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, భయపడుతున్నాడు. గౌరవం కలిగి దేవుని ఎడల భయము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు గొప్ప ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ చెప్పండి? పరిసయ్యుడా, సుంకరినా? సుంకరి తనలో తను ప్రార్థన చేసుకుంటూ ఆకాశం వైపు తన కన్నులు ఎత్తడానికి భయపడుతూ ఉన్నాడు, తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం కూడా సుంకరి వలె ప్రార్థన చేస్తున్నామా, లేదంటే పరిసయ్యుడి వలె ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. తర్వాత కిందకు వచ్చిన చూసినట్లయితే దేవునికి ఏ ప్రార్థన నచ్చిందంట? సుంకరి యొక్క ప్రార్థన నచ్చి ఒక వాక్యాన్ని దేవుడు ఇచ్చున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు తగు మాత్రముగా మన గదిలోనికి వెళ్ళి మన అవసరతలు ఏంటో దేవునికి చెప్పాలి. అంతేకాని మనుషులు మెచ్చుకుంటారని, మనుషుల్లో పొగడ్తలు కావాలని, మనుషుల చేత మనము మెప్పు పొందాలని ప్రార్థన చేస్తే మనము తగ్గించుకున్నట్లేదు. సో ఈసారి నుంచి మనం సుంకరి వలె భయము కలిగి, భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి ప్రార్థన చేద్దాం. మరి ఇంకొక మాట ఏంటంటే, దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా అని? నేను 3 జవాబులు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఎటువంటిదిగా ఉండాలి? విశ్వాసపూర్వకమైన ప్రార్థన అయితే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన ఒక్కొక్కసారి ఆలకించడు. ఎందుకు? అవిశ్వాసంగా ప్రార్థన చేస్తావు కాబట్టి
దేవుడు నీ ప్రార్థన ఆలకించు. ఇంకొకసారి దేవుడు నీ ప్రార్థనని పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? నీ ప్రార్థనని పరీక్షిస్తాడు. అంటే కొన్ని ప్రార్థనలు నువ్వు అడగగానే జరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ ఒక 2 డేస్లో అవ్వచ్చు నువ్వు చేసిన ప్రార్థన, వారంలో అవ్వచ్చు, నెలలో అవ్వచ్చు. కొన్ని ప్రార్థనలకు అసలు జవాబే రాదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడికి చేరలేదు, దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన నువ్వు చేయలేదు. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు, దేవుడు చెప్తా ఉంటాడు నేను నిన్ను పరీక్షిస్తున్నాను, ప్రార్థన చేయని చెప్తా ఉంటాడు. అది పరీక్షించే ప్రార్థన. నీ విశ్వాసాన్ని నువ్వు ఎంతవరకు ఆ యొక్క ప్రార్థన ఆ అంశం కోసం విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నావు అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడ చూడండి, విశ్వాసముతో కూడిన ప్రార్థన చూద్దాం ఫస్ట్. ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థనలో దేవుడు అంటాడు, కీర్తనలు 81:7 దేవుడు అంటాడు, ఆపత్కాలమునందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించెదను. నువ్వు విశ్వాసపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నీ కుటుంబంలో సమస్య ఉంది, నీ భర్త నీ మాట వినట్లేదు అనుకోండి, నీ భార్య నీ మాట వినట్లేదు. నువ్వు విశ్వాసం మూలంగా ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుంది? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో శాంతిని దయచేస్తాడు, నీ కుటుంబంలో మేలును సమకూర్చుతాడు. అందుకే దేవుడు కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆపత్కాలం నందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. అది ఎలా విడిపిస్తాడు దేవుడు? నీ కష్టకాలంలో నువ్వు మొరపెడితే ఎలా విడిపిస్తాడు? నువ్వు విశ్వాసపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. కొన్ని సమయాల్లో నేను చెప్తున్నాను కదా, వెయిట్. పరీక్షించే ప్రార్థన ఎలా ఉంటుందో చూద్దాం. దేవుడు కొన్ని సమయాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేయి, నువ్వు ఇంకా ప్రార్థన చేయి, నేను వింటున్నాను, నువ్వు ప్రార్థన చేయి. మనం విడువక విసుగక ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకసార్లు ప్రసంగి గ్రంథం 3:1 చెప్పిన రీతిగా ప్రతి దానికి సమయము కలదు. ఏడ్చుటకు సమయం కలదు, నవ్వుటకు సమయం కలదు, పుట్టుటకు చావుటకు ప్రతి దానికి సమయం కలదు. ఒకవేళ నువ్వు ప్రార్థన ఒక విషయం కోసం నువ్వు బాధపడుతూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు, ప్రతి దానికి సమయం కలదు. ఆ విషయం నీకు అది తీరాలి అంటే, ఆ కోరిక నీకు తీరాలి అంటే ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే విడువక ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీని చూసుకుందాం బైబిల్ గ్రంథంలో. 1 సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారండి. ఆ 2 భార్య భర్తలు ఎవరంటే ఎల్కానా, హన్నా. ఆ 2 భార్య భర్తలు కూడా నేను కొంచెం మీరు తర్వాత చదవండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే వారి యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా మేలు చేశాడో అన్నది తెలుస్తుంది. అక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయము మొత్తం అంతా చదివినట్లయితే 2 భార్య భర్తలు ఉన్నారు, ఎల్కానా, హన్నా అన్నవాళ్ళు. ఎల్కానాకి ఇంకొక భార్య కూడా ఉంది, కానీ ఆ భార్యకి బిడ్డలు ఉన్నారు, కానీ హన్నాకి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఆ జ్ఞాపకం చేసుకోలేనప్పుడు ఒక స్త్రీగా వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకపోతే ఆ కలిగే వేదన ఎలా ఉంటుందంటే అది మనము బయటికి చెప్పుకోలేము, ఇతరులతో కూర్చోలేము, ఇతరులతో మాట్లాడలేము. హన్నా పరిస్థితి కూడా అదే అయింది. తను ప్రార్థన చేస్తుంది 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 కానీ ఏ మేలు కలగడం లేదు. వాళ్ళు రామ అనే ఒక ప్రదేశానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఏటా ఎవ్రీ ఇయర్ దే యూస్ టు గో అండ్ ప్రే దే. అక్కడ ప్రతి ఏటా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేది ఏ కార్యం జరగట్లేదు, ప్రార్థన చేసేది ఏ కార్యం జరగట్లేదు. కానీ ఇక్కడ తన భార్య ఎల్కానా తన భర్త, అయ్యో నీకు పిల్లలు లేరు, నువ్వు నాకు పిల్లలు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు క్వశ్చన్ వేయలేదు, నేను కూడా నీ పిల్లవాడిని కదా, నేను నీకు సరిపోనా అని ఎంత ఓదార్పు మాటలు మాట్లాడాడంటే ఇక్కడ ఆ ఎల్కానా భర్త చాలా ఓదార్పునిచ్చాడు హన్నాకి. అయినప్పటికీ హన్నా ప్రార్థన చేయడం మర్చిపోలేదండి. ఇక్కడ దేవుడు మన ప్రార్థనను పరీక్షిస్తున్నాడు. కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా మేలు జరగకపోతే, కార్యం జరగకపోతే, నువ్వు ఎగ్జామ్స్లో మార్క్స్ రాకపోతే, లేకపోతే నీ జీవితంలో ఒక విజయం సాధించలేకపోతే మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఈ జీవితం, వేస్ట్ లైఫ్, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ అని మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. ఆయన కన్నులు నీతిమంతుల మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది కదా. అట్టి రీతిగా దేవుడు ఈ హన్నాను కూడా
కూడా చూశాడు. అప్పుడు హన్నా ఏం చేసిందంటే ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు తను కళ్ళు మూసుకుని తన యొక్క పెదవులను మాత్రమే కదుపుతుంది. అక్కడ ఒక భక్తుడున్నాడు. ఎవరండి అక్కడ? ఏలి. ఆ ఏలి చూసి హన్నాని అన్నాడంట. హన్నా ఎంతో దుఃఖక్రాంతురాలే అయిపోయింది. ఎందుకంటే తన అక్కకి పిల్లలు ఉన్నారు, తనకి పిల్లలు లేరు. అందరూ తనని చూసి హేళన చేస్తూ నవ్వుతున్నారు. మన సమాజంలో కూడా జరిగేది అదే. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వారి భార్య భర్తల మధ్య ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారని చూసే దానికన్నా నీకు పిల్లలు లేరని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ హన్నా అలానే తన యొక్క అక్క పిల్లలను చూస్తుంది, నాకు పిల్లలు లేరా అని చెప్పి బాధపడుతూ తన దుఃఖాక్రాంతురాలే కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలి వచ్చి, హన్నా నువ్వు ద్రాక్షారసము తాగి మత్తురాలై ఉన్నావు, అది విడిచిపెట్టని అంటున్నాడు. అప్పుడు హన్నా అంటుంది, నేను ఏమీ తాగలేదు, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, ఏ పానీయాన్ని తీసుకోలేదు, కానీ నేను నా దేవునికి మొరపెడుతున్నాను, నాకు ఒక కుమారుడు కావాలని ప్రార్థిస్తున్నానని చెప్పింది. ఆ ఏలి వెంటనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యము యోహాను సువార్త 14:14 చెప్పిన రీతిగా మీరు నన్నేమి అడిగినాను నేను నీకు అది చేస్తాను. ఇక్కడ హన్నా దేవుని నామంలో అడిగింది, నాకు కుమారుడు కావాలి దేవా, నాకు దయచేయని అడిగినప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాను. అప్పుడు వాళ్ళు ప్రార్థన ముగించుకుని కన్నీరు విడిచి ఆ కన్నీరు దేవాలయంలో కన్నీరుని కార్చి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు భార్య భర్తలు కూడినప్పుడు దేవుడు వాళ్ళకి గర్భాన్ని తెరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తెరిచినప్పుడు దేవుని వాక్యము ఎప్పుడు కూడా అబద్ధం కాదు. దేవుని వాక్యము చెప్పాడంటే అది నెరవేరుతుంది. ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారండి? సమూయేలు అని పేరు పెట్టారు. హన్నా అనుకుంది, నాకు కుమారుడు పుడితే ఆ కుమారుని ఇస్తున్నా కాబట్టి ఆ పాలు విడిచిపెట్టిన తర్వాత నేను నీ సన్నిధానాలకే అర్పించేస్తాను. అట్టి రీతిగా సంవత్సరం తిరిగే లోపల దేవుడు తన యొక్క బడిలో కుమారుని ఉంచాడు. ఎవరైతే కుమారులు లేరు, కుమార్తెలు లేరు, నాకు బిడ్డలు లేరు, నా జీవితం ఇంతే, ఇంకా నేను నా భర్త ఇంకా మేము అవమానాలు పొందాలి, నిందలు పొందాలి అని బాధపడుతున్నారో, ఈ యొక్క వాక్యము హన్నా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగైతే హన్నా దుఃఖాక్రాంతులై విధేయత కలిగి పరీక్షించే విశ్వాసంతో దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు తను ఓపిక కలిగి ఎడతెగక నిత్యము ప్రార్థన చేసిందో, అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. హన్నాకి ఎలాగైతే కుమారుని ఇచ్చాడో మీకు కూడా కుమారుని దయచేయబోతున్నాడు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అదే విధంగా పరిసయ్యుడు ఎలాగైతే తను హెచ్చించుకుని ప్రార్థన చేశాడో తగ్గించుకున్నాడు. సుంకరు ఎలాగైతే తను తగ్గించుకుని ప్రార్థన చేశాడో హెచ్చింపబడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో నేనే హెచ్చింపబడాలి, నా పేరే ముందుండాలి, నేనే ముందుండాలి అన్నింటిలో అనుకుంటూ ఉంటాం. కానీ అలా అనుకున్న వాళ్ళ పేర్లన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనం హెచ్చింపబడతాం. సో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, విశ్వాసముగా చేసిన ప్రార్థన దేవుడు వెంటనే మేలు చేస్తాడు. నువ్వు అవిశ్వాసంగా చేసినట్లయితే ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం అనేది ఉండదు. అందుకే విశ్వాసం ఉంచు. వాక్యం చెప్పిన రీతిగా ఆవగించంత విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. నీ జీవితంలో మేలు చేయకపోతే చూడు. ఇలా హన్నా ఎప్పుడైతే విశ్వాసం నుంచి ప్రార్థన చేసిందో తన జీవితంలో ఒక అందమైన కుమారుని పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ పిల్లలు నువ్వు క్రమశిక్షణలో నడిపించలేకపోతున్నావా? లేదంటే నీ భర్త నీ మాట వినట్లేదా? నీ భార్య నీ మాట వినట్లేదా? లేదంటే కుటుంబంలో శాంతి లేకుండా ఉందా? ఒక్కసారి ప్రార్థన చేద్దాం. కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ పాయింట్స్ని బట్టి ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎడతెగక విసుగక ప్రార్థించాలి ఒకటి. రెండోది ఏంటంటే ఒప్పుకొని, నీ పాపాలు ఒప్పుకొని దేవుని బ్రతిమాలుతూ ప్రార్థన చేయాలి. మూడోది నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు నాకు ఇది ఇస్తున్నందుకు నీకు వందనాలు, ఆమేన్.
నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. నీ బాడీని ఇక్కడ పెట్టి నీ మైండ్ అంతా కూడా నీ హృదయాన్ని ఎక్కడ పెడితే దేవుడు ఆ ప్రార్థన వినడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఐదోది ఏంటంటే నువ్వు ఇతరులను క్షమించగలిగే ప్రార్థన చేయాలి. ఇతరులు నీ మీద ఎన్నెన్నో చెడు మాటలు చెప్పేశారు, వాళ్ళు నువ్వు క్షమించగలిగే ప్రార్థన చేయాలి. ఆరోది మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. సో ఈ ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా, దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తున్నాడా, దేవుడు నీ ప్రార్థనకి చెవియొగ్గి ఆయనకి నీకు ఉత్తరం ఇస్తున్నాడా, దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడా, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎందుకైతే నాకు ఈ ప్రార్థన అంశాన్ని ప్రేరేపించి మీతో మాట్లాడమని దేవుడు చెప్పి ఉన్నాడు, ఈ ప్రార్థన అనే అంశాన్ని మీరు ప్రార్థన చేసేటప్పుడు పరిసయ్యుని సుఖాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ గర్భఫలం విషయంలో మీరు లాగే ఉన్నట్లయితే హన్నాని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు యొక్క సమస్యలు గుండా వెళుతూ ఉన్నట్లయితే ఆయన ఎడగడకు ప్రార్థన చేయాలి, విశ్వాసవంతంగా ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకుందాం. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ ప్రార్థన యాజ్ ఎ క్రిస్టియన్ మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. సో అందరూ కూడా ఈ వాక్యం ద్వారా ప్రార్థన ఎలా చేయాలి, ఏ ఫోన్ నెంబర్కి చేయాలి, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా, మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా, దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తున్నాడా, ప్రతిదీ కూడా ధ్యానం చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్కసారి మనము ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా మీ అందరితో దేవుడు మాట్లాడించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడే దేవానికి వందనాలు, ప్రార్థన ఆలకించువాడానికి వందనాలు. సర్వ శరీరులు నీ వద్దకు వచ్చున్నారయ్యా, ప్రార్థన ఆలకించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ప్రార్థన ద్వారా తండ్రి, ప్రార్థన అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారి యొక్క జీవితంలో తండ్రి గొప్ప మేలు చేయమని అడుగుచున్నాను తండ్రి. మత్తయి సువార్తలో నీ వాక్యం చెప్పిన రీతిగా నా నామములు మీరేమి అడిగినాను నేను మీకు చేతును, అది మీరు ముందే పొంది ఉన్నారని ప్రార్థన చేయమన్నావు తండ్రి. ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. విడుగక విసుగక నాయన ఎడతెగక నిత్యము ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామములో విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్న సమస్యలను యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. భార్య భర్తలకు శాంతిని దయచేయండి తండ్రి. కుటుంబంలో శాంతిని దయచేయండి తండ్రి. గర్భఫలములు లేని వారికి గర్భఫలములు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్కూల్కి వెళ్ళేవాడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన కాలేజెస్ వెళ్ళేవాడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జాబ్కి వెళ్ళేవాడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన కర్నూలులో తండ్రి నాయన వారు ఎంతో ఆనందంగా బస్సులో ప్రయాణం చేసినప్పుడు తండ్రి నాయన అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయారు తండ్రి. మమ్మల్ని తండ్రి సజీవుల మీద కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. నాయన మేము ఎంతటి వారు తండ్రి, ఏ మాత్రము తండ్రి మేము తండ్రి నాయన నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాడుకో తండ్రి, నీ సేవకు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన. మాట్లాడు తండ్రి నాయన, ప్రార్థన ఆలకించువాడా మాట్లాడు తండ్రి. నీవు నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని వాక్యం సెలవించిన రీతిగా మాతో మాట్లాడేయా నీకు వందనాలు తండ్రి. చేయించిన ప్రార్థన తండ్రి, విత్తన నాయన వాక్యములు తండ్రి, అది తండ్రి ఫలించి తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా తండ్రి దీవించడం నీ కృపను దయచేస్తానని నమ్ముచు సుంకరి వలె మేము ప్రార్థించి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని హెచ్చింపబడుటకు నాయన నీ కృపను దయచేస్తారని నీకే మహిమ గణిత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. అందులో కళ్ళు మూసుకుందాం. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకిని ఎల్లప్పుడూ కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.